పోతుందా? కూరగాయలు తెచ్చుకుంటున్నాం, లేకపోతే పండ్లు తెచ్చుకుంటున్నాం, లేకపోతే ఏమైనా తెచ్చుకుంటున్నాం. తెచ్చుకున్నవి ఫ్రిడ్జ్లో పెట్టుకుని, లేకపోతే బౌల్లో పెట్టుకుని, బౌల్ ఉంటుందే, బౌల్లో పెట్టుకుని రోజు చూస్తూ ఉంటే ఆ యాపిల్లో ఉన్న విటమిన్ వచ్చేస్తుందా అనుకుంటా ఉంటే వచ్చేస్తుందా? ఆ సొరకాయలు, లేకపోతే బీరకాయలు, లేకపోతే ఆ దొండకాయలు, లేకపోతే అదేదే ఆలుగడ్డలో లేకపోతే ఇంకేం ఉన్నాయి కదా, డ్రై ఫ్రూట్స్లో అవన్నీ ఉన్నాయే, అవి ఉంటాయి కదా, అవన్నీ ఆ విటమిన్లు వస్తాయా? ఏం చేయాలి? నోరు తెరవండి, తినాలి. అవునా కదా? అమ్మ నీకు షుగరు ఇప్పుడే టచ్ అయ్యేటట్టుంది. ఏంటది? చెప్పలేమండి. అదిగో ఆ బార్డర్లో ఉంది. ఇంకొంచెం అయితే ఆల్రెడీ వచ్చేసేసేది. ఇప్పుడు కన్నా నా మాటను పొద్దున్నే లేచి చెప్పు. నువ్వు నడవలేకపోతే ఒక కుక్కను కొనుక్కో, ఆ కుక్క మెడకు ఒక తాడయ్యి, ఆ తాడు నువ్వు పట్టుకో. నువ్వు నడవలేకపోతే అదైనా నిన్ను చెప్పండి నడిపిస్తూ ఉంటుంది. అనంటే నువ్వేం చేస్తున్నావు? 5 గంటలకు లేచి 5 గంటలకు ప్రార్థనకు లేమంటే లేస్తావా? లేయవు. 5 గంటలకు లేచి ఆ కుక్క నిద్రపోతూ ఉంటే దాన్ని లేపి, అది లేయలేకపోతే నువ్వు మళ్ళీ దాని దగ్గరికి పోయి దాన్ని లేపి తాడు పట్టుకొని అది ముందు పోతా ఉంటే నువ్వు దాన్ని వెనక పోతా ఉన్నావే. ఎందుకు పోతున్నావు చెప్పండి? కొంచెం చెప్పండి. కొంచెం లాభమా కాదా? అవునా కదా? డాక్టర్లు చెప్పింది చేయగలుగుతున్నావు కానీ, యాక్టర్లు చెప్పింది చేయగలుగుతున్నావు కానీ, దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తే చేయగలుగుతున్నావా? దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తే ఆ వాక్యానికి నువ్వు అప్పగించుకుంటున్నావా? ఎంత సిగ్గుచోటో, ఎంత దారుణమైన పరిస్థితి గమనించండి. బైబిల్లో ఒక మాట చూపిస్తాం చూడండి. యెహెజ్కేలు పుస్తకం 33:30. యెహెజ్కేలు పుస్తకం 33వ అధ్యాయం 30వ వచనం. అందరు చదవండి. నాకు బాగా నచ్చింది ఆ వాక్యం ఎందుకో. అందరు చదవండి. నరపుత్రుడా, నీ జనుల గోడ దగ్గరను ఇంటి ద్వారములందును నిలవబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు. ఒకరినొకరు చూసి పోదమరండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో సూతము రండి అని చెప్పుకొనుచున్నారు. నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి వారి నోటితో ఎంతో ప్రేమ కనబరుచుదురు గాని వారి హృదయము లాభమును. బాగా అర్థమైందా? అర్థం కాలేదా? చెప్పంటారా? యెహెజ్కేలుతో దేవుడు చెప్తాడు, ఒరేయ్ నీ జనులు ఏం చేస్తున్నారు తెలిసిన? గోడల దగ్గర ఇంటి ద్వారములందును, అదే ఆమెమో ఇంటికి బయటకు వస్తుంది, ఈమెమో ఇంటికి బయటకు వస్తుంది, ఇద్దరు బయట మాట్లాడుకున్నాం. అక్క రేపు పొద్దున్నే పోదామే. ఎక్కడికి? మందిరానికి 5 గంటలకే పోదాము, లేకపోతే 9:30కంతా పోయి మన మందిరంలో ఉందాము. చూడండి ఆ మాట చూడండి. అక్కడ జనుల గోడ దగ్గరను తర్వాత ఇంటి ద్వారములందు నిలవబడి నిన్ను గూర్చి ఈ యెహెజ్కేలు గురించి మాట్లాడుతూ ఉన్నారంట. అక్కడ మాట్లాడుతున్నారంట జనుల ఏమిటి? గోడ దగ్గర, తర్వాత ద్వారముల యందు నిలవబడి మాట్లాడుతూ ఉన్నారంట. ఒకరినొకరు చూశారంట. ఆ తర్వాత ఏమన్నారంట? పోదము రండి. తర్వాత యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో దేవుని మందిరానికి వెళ్దాం. ఈ రోజున దేవుడు ఏం మాటలు మాట్లాడతాడో, ఎట్టి మాటలు మాట్లాడతాడో చూద్దామో రండి అని చెప్పుకుంటా ఉన్నారంట. మొత్తం మీద తెల్లారింది. తెల్లారేసరికి అమ్మగారు లేచారు, ఈ అమ్మగారు లేచారు, లేకపోతే అయ్యగారు లేచారు, ఈ అయ్యగారు లేచారు. మొత్తం మీద ఏమండి 5 గంటలకి లేచారు, లేకపోతే 9 గంటలకు లేచారు, స్నానం చేశారు. ఆ తర్వాత ముందుగానే ఈ వేసుకుపోదాం అనుకున్న బట్టలు ఏమండి నీట్గా కట్టుకున్నారు. తర్వాత టాయిలెట్ ఏమండి బ్రహ్మాండంగా టిప్ టాప్గా రెడీ అయిపోయారు. ఆ తర్వాత బైకో లేకపోతే బండో లేకపోతే సైకిలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఎక్కడికి వచ్చారంట?
చూడండి అక్కడ, నా జనులు రాదగిన విధముగా. ఎక్కడికి పోతాం? దేవుని మందిరానికి పోతున్నాం. దేవుని మందిరానికి పోతున్నాం కాబట్టి నీట్ అండ్ క్లీన్గా ఉండాలా, కొత్త బట్టలు వేసుకోవాలా, మనల్ని చూస్తేనే దగ్గ మెరియాల, మనల్ని చూస్తేనే అమ్మో ఎంత కాస్టో, ఎంత విలువ, ఎంత గొప్పనో, ఎంతో అనుకోవాలా అని అనుకున్నాం. ఇప్పుడు చూడండి, నా జనులు చూడండి రాదగిన విధంగా వచ్చారంట. పెద్ద బైబిల్ సంకలం ఉంది, పెద్ద ముసుగు బాగానే ఉంది, వచ్చి నీ ఎదురు కూర్చున్నారు అంటాడు. రాదగిన విధంగా వచ్చి నా జనులు నా జనులుగా కాదు మాట, నా జనులు అయినట్లుగా, అంటే వేషం వేశారు, నా జనులు అయినట్లుగా. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి, నీ మాటలు విందురు గాని, మాటలు విందురు గాని, దేవుని వాక్యం వింటారు కానీ దానిని అనుసరించి మాత్రం ప్రవర్తించరు. ఏం కోరుకుంటా ఉంటారు అయ్యా అంటే, నోటితోమో ప్రేమ కనిపిస్తుంటాం, హృదయమేమో చెప్పండి లాభం అపేక్షిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం ఒక ఎకరా కొంటే బాగుంటుంది, ఈ సంవత్సరం ఒక 40 బస్తాలను పండితే బాగుంటుంది, ఈ సంవత్సరం బాగా కలిసి వస్తే బాగుంటుంది, ఈ నెల అంత కలిసి వస్తే బాగుంటుంది, ఎంత కలిసి వస్తే ఏది ఇక్కడ కూర్చొని కూడా ఏమండి రాదగిన విధంగా వచ్చినా, కూర్చోదగిన విధంగా కూర్చున్నా, ఏమండి వినదగిన విధంగా వింటూ ఉన్నా, హృదయంలో మాత్రం చెప్పండి గట్టిగా లాభం కోరుకుంటా ఉంటుందంట. విన్న వాక్యాన్ని పొరపాటును కూడా అనుసరించరంటే ప్రియమైన వాళ్ళ ఒకసారి గుర్తెరుగుదురుగాక, ఆలోచన చేసుకుందురుగాక. ఈ రోజున నీ జీవిత పరిస్థితి ఎలా ఉంది గమనించు. వచ్చావు కాదనట్లే. కొంతమంది చూడండి వస్తారు, ఎందుకు వస్తారో ఎందుకు పోతారో కూడా తెలియదు. మీకు చెప్తా ఉంటాను కదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకవేళ నేను ఇంటికి రాకపోతే ఒకవేళ రావాలనుకుంటే నాకు కాస్త రాసి ఇవ్వండి, చెప్పండి, అడ్రస్లు ఇవ్వండి అని చెప్తా ఉంటాను కదా. వీళ్ళు ఎందుకు వస్తారో ఎందుకు పోతారో కూడా తెలియదు కొంతమంది, ఒక గుంపు అది. అర్థమవుతుందా? వచ్చినా సరే ఆ పైన కూర్చుంటారు, లేకపోతే కింద కూర్చుంటారు, ఎక్కడ కూర్చుంటారు, మూలలో కూర్చుంటారు, ఏమండి ఊడుస్తూ ఉంటారంట. దేన్ని? సెల్ ఫోన్ పెట్టుకుని ఊడ్చుకుంటూ ఉండమే, ఫేస్బుక్ చూసుకుంటూ ఉండమే, లేకపోతే వాట్సాప్ కదిలించుకుంటూ ఉండమే, ఇక్కడే కూర్చొని మెసేజ్లు ఇచ్చుకుంటూ ఉండమే. వీడు ఎందుకు వచ్చాడో ఎందుకు పోతాడో కూడా తెలియదు. ఏమనుకోమాకండా. అర్థమవుతుందా? కొంతమంది ఎందుకు వస్తారో తెలీదు, ఎందుకు పోతారో తెలీదు. ఎప్పుడంటే అప్పుడు వస్తారు, ఎప్పుడంటే అప్పుడు చెప్పండి. ధర్మసత్రం. ఎందుకు వచ్చామని అడిగేవాళ్ళు లేరు, ఎందుకు పోతున్నామని అడిగేవాళ్ళు లేరు. కొంతమంది సంగతి ఎందుకు వస్తారో తెలియదు, ఎందుకు పోతారో తెలియదు. కొంతమంది ఉంటారు వెంటారు, పొరపాటును కూడా చేయరు. మాకు గాదిలే ఏంటంట, నాకు గాదులే నేనంతా ఎవరిని? అహరోను తల మీద పోయబడి చెప్పండి గడ్డం మీదుగా కారి అంగీలంచు మట్టుకు దిగజారిన నేనంతా పరిమళ తైలం, ఐ యామ్ హోలీ. నేనెవరిని? హోలీ మ్యాన్. నేను అంత పరిశుద్ధుణ్ణి, నాలంత పరిశుద్ధతే, ఏ కోణము నేను అస్సలు నా అపవిత్రత ఏమీ కనిపించదు అని అనుకొని మభ్యపడి ఏమంటే వింటారు కానీ అనుసరించరు, వింటారు కానీ ప్రవర్తించరు, విన్నట్లుగా నా జనులు అయినట్లుగా వేషం వేస్తారు. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా. ఇంకొంతమంది ఉంటారు అనుకోండి, భయం భక్తిగా వస్తారు, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటారు, ఆ వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారు, దేవుని ద్వారా గొప్ప లాభం పొందుతూనే ఉంటారు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో ప్రియమైన వాళ్ళరా, రాదగిన విధంగా వచ్చావు, కూర్చోదగిన విధముగా కూర్చున్నావు, వినదగిన విధముగా వింటున్నావు. ఇప్పుడు అలాగూ ప్రవర్తించేటట్లుగా నా ప్రభు కృప చూపునుగాక. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేస్తుంది ఇప్పుడు చెప్పండి? దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. అక్కడే యెహెజ్కేలు పుస్తకం 3:17 చూడండి. యెహెజ్కేలు పుస్తకం 3:17. ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను,
కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి సేవకుడు ఏం చేయాలి చెప్పండి? సేవకుడు ఏం చేయాలి? గట్టిగా చెప్పొచ్చుగా. సేవకుడు ఏం చేయాలి? హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. అర్థమవుతుందా? గోడకు సున్నం వేసినట్టుగా పూత పీయకూడదు. అక్కడ కర్ర ఎరగదు, పాము సావదు. ఉపయోగం ఏంటి? అర్థమవుతుందా? కర్ర ఎరగదు, పాము సావదు, ఉపయోగం ఏంటి? దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట గమనించండి. ఇశ్రాయేలు కావలిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి, నీవు అనుకున్న దాన్ని బట్టి కాదు, నేను చెప్పిన దాన్ని బట్టి, నేను ఏ మాట అయితే నీ నోట పెడతానో, ఏ మాట అయితే నీకు ఇస్తానో ఆ మాటను బట్టి నువ్వేం చేయాలి? వారిని హెచ్చరించు. ఈ రోజున చూడండి, ఏమండి, హెచ్చరికే ఉండదన్నమాట. కొంతమంది ప్రసంగాలు చేసి చూడండి, కొంతమంది ఏమండి సంఘాలు చూడండి, కావాలంట ఏ రోజైనా చూడు, అర్థమవుతుందా? దేవుడు అభివృద్ధి చేస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు అది ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఓ పోనీ, అన్ని ఇచ్చేసాడు, పోనీ అన్ని ఇంకంతే. నేను అప్పుడప్పుడు చెప్తానే, జలం ఉందనుకోండి, తాగి 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 ఏం చేస్తుంది? అది అనుభవిస్తుందా? చస్తుంది. ఏం ప్రయోజనం? తాగి 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 ఆశీర్వాదం పొంది 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 ఏం ప్రయోజనం? దీవించబడి ఏం ప్రయోజనం? మొన్నెవరో అన్నారు, ఏం తెలిసిన, ఓ పెద్ద బిల్డింగ్ ఉంది నీకు, ఆ బిల్డింగ్ ఉంటే ఎన్ని రూమ్లో పడుకుంటావు? ఓ 10 రూములు ఉన్నాయనుకో, ఎన్ని రూమ్లో పడుకుంటావు? 10 రూమ్లో పడుకుంటాడా? చెప్పరామండి, పడుకుంటాడా? ఏదో ఒక రూమ్లో పడుకుంటాడు, అంతే కదా. అంత మాత్రం 10 రూమ్లు ఎందుకు నీకు అన్నాడు. మీరు కట్టుకోవద్దు నేను అనట్లే, యువర్ ఓన్ ఒపీనియన్. హల్లెలూయా. 10 ఇళ్ళు ఉన్నాయి, 10 ఇళ్ళలో ఉంటాడా? చెప్పలేమండి. ఏదో ఒక ఇంట్లో ఉంటాడు, అవునా కదా. దానికి 10 ఇళ్ళు ఎందుకు? అర్థమవుతుందా? ఎంత ఉందంటున్నావు, అంత తింటున్నావా? తినేది ఏంటి? 2 ఇడ్లీ కదా, లేదా 2 చపాతీ కదా, 2 పూరి కదా, లేకపోతే 2 దోశ కదా, అంతకంటే ఎక్కువ తింటున్నావా? ఉండి ఏం ప్రయోజనం? బైబిల్లో ఉంది కదా, ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకుని ఎడలా వానికి ఏం ప్రయోజనం? వానికి ఏం లాభం? సమస్తం సంపాదించాడు, లోకమంతా. లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవబిడము అన్ని సంపాదించాడు. తనను తాను పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? సంపాదించింది ఏమవుతుంది? ఏం ప్రయోజనం? అందుకని నేను ప్రియమైన వాళ్ళరా, ప్రాస్పరిటీ గాస్పల్ ఈరోజు ఎక్కువైపోయింది. యూట్యూబ్ ఓపెన్ చేయండి, లేకపోతే ఏ కోటాలకైనా పండి, కావాలంటే అర్థమవుతుంది, ఎక్కడికైనా పండి, ఎప్పుడు అదే ప్రాస్పరిటీ, అభివృద్ధి, వర్ధిల్లుట, సమృద్ధి. తిను, ఆ తర్వాత సాగు. ఆ తర్వాత ఏం చెయ్యి? మట్టిలోకి పో. పరలోకం అవసరం లేదు నీకు అవసరమైనది ఏది? ఓన్లీ ఆశీర్వాదం. కొంతమంది చూడండి, ప్రసంగాలు ఇవే ఉంటాయి అన్నమాట. ఉండకూడదని కాదు నేను చెప్పేది, అర్థమవుతుందే. ఇప్పుడు నేనున్నాను, మిమ్మల్ని దీవించడం లేదా? మిమ్మల్ని ఆశీర్వదించడం లేదా? దానికోసం ఒక ప్రసంగం కావాలా? అర్థమవుతుందా? యేసు ప్రభు ఎక్కడ ఎంతమందిని ఆశీర్వదించాడు చూపించండి బైబిల్లో. దైవజనుడు పౌలు గారు ఎక్కడ ఎంతమందిని ఆశీర్వదించాడు చూపించండి. యేసు ప్రభు గద్దించాడు. సున్నము కొట్టిన గోడ, సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారా మీరు? గద్దించలేదా? హెచ్చరించలేదా? దైవజనుడు పౌలు గారు ఎంతమందిని ఎక్కడ ఆశీర్వదించాడు చూపించండి. రోజున విశ్వాసులు అలాగే తయారైపోతున్నారు, సేవకులాగా తయారైపోతున్నారు.
అదే అంటారు కదా, అప్పుడప్పుడు చెప్తానే, గాలి కొట్టేవాడు ఉంటే కొట్టించుకునేవాడు ఉంటారంట. ట్యూబ్ అనేది ఉందనుకోండి, దానికి ఏం అవసరం? గాలి కొట్టేది అవసరం. ఇప్పుడు అసలు ట్యూబే లేదనుకో, అదేం ప్రయోజనం ఉంటుందా? అవసరమా? అవసరం లేదే. ఇలా తయారైపోతున్నారు. ఎక్కువ సేవకుల్లాగా తయారైపోతున్నారు, విశ్వాసుల్లాగా తయారైపోతున్నారు. ఎక్కడైతే గద్దింపు ఉంటుందో, ఎక్కడైతే హెచ్చరిక ఉంటుందో, ఎక్కడైతే బుద్ధి చెప్పే వాక్యం ఉంటుందో, అక్కడ నా దేవుడు మిమ్మల్ని నాటును గాక, అక్కడ మిమ్మల్ని స్థిరపరచును గాక, అక్కడే నా దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. హల్లెలూయా. ఆ గద్దింపు, ఆ హెచ్చరిక, ఆ బుద్ధి చెప్పే ఆ మాటలో నీ వ్యక్తిగత జీవితాన్ని నిశ్చయముగా ప్రియమైన వాళ్ళ ప్రభువు రాకడ కోసం సిద్ధపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు అంటాడు, నా నోటి మాటల్ని బట్టి నీవు నా జనులు ఏం చేయాలి? హెచ్చరించు, హెచ్చరించు, హెచ్చరించు. తెస్సలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. తెస్సలోనికే మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. త్వరగా. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానిని హెచ్చరించుచు, ధైర్యపరుచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మేము నడుచుకుంటామని మీకు. ఆ మాట చూడండి, ప్రతి వానిని ఏం చేశారంట? ఏమని? మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని హెచ్చరిస్తూ ఉన్నాడంటే ప్రియమైన వాళ్ళారా. రోజున ఆత్మ సంబంధమైన జీవితానికి హెచ్చరిక అనేది చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్లో కూడా ఉంది కదా, నేను ప్రేమించు వారినే, గట్టిగా చెప్పండి. దేవుడు అంటే, నేను ఎవరినైతే ప్రేమిస్తానో వారినే గద్దించి శిక్షించుచున్నాను అంటాడు. దైవజన దావీదు భక్తుడు అంటాడు, ఏమని తెలిసిన, నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారము, వారు గద్దించుట నాకు తైలాభిషేకం, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక అంటాడు ఆయన. అంటే ఆ గద్దింపులో, ఆ హెచ్చరికలో, ఆ బుద్ధి చెప్పే ఆ మాటల్లో ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం దాగి ఉందో ఆయన గుర్తిరిగాడు, ఆయన తెలుసుకున్నాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన అది అనుభవించాడు ప్రియమైన వాళ్ళరా. అతగాడు పాపం చేసినప్పుడు ఏమంటే ఆ పాపాన్ని సేవకుడు వచ్చి గద్దించాడు. నువ్వెవడివిరా నాకు చెప్పేదానికి, నువ్వెవడివిరా నన్ను హెచ్చరించేది, నువ్వెవడివిరా నన్ను గద్దించేదానికి అన్నాడా? నేను రాజ్యాన్ని పరిపాలించే రాజుని అన్నాడా? లేదే. తను తగ్గించుకున్నాడు ప్రియమైన వారి హృదయాన్ని మార్చుకున్నాడు. తర్వాత దేవునికి ఇష్టడిగా మార్చబడాడు. ఆ తర్వాత ఆయన సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. చెప్తాం దగ్గరికి అందరూ చేతులెత్తి హల్లెలూయా. యెహోయాకీము అనే రాజు బైబిల్లో ఉన్నాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో అక్కడ ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది, ధర్మశాస్త్రం దొరికింది. దొరికితే ఇది దొరికిందని తెలిసి రాజుగారికి చెప్తే తీసుకురాపోండి అన్నాడు. రాజుగారి దగ్గర నిలబడి ఆ చదివేవాళ్ళు చదువుతా ఉన్నారంట. చదువుతా ఉంటే 3-4 పేజీలు చదివాడు. 3-4 పేజీలు చదివితే ఈయన మనసు పెట్టి జాగ్రత్తగా ఆలకిస్తూ ఉంటే ఏమండి ఆ హెచ్చరికని ఈయన ఆస్వాదించలేకపోయాడు, ఆ హెచ్చరిక ఈయన స్వీకరించలేకపోతా ఉన్నాడు. ఈయన జీవితం అట్టాడిది. న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా.
దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. బలవంతుడా మహాశూరుడా, పలు శోధనలలో నా తోడై, నా కుడి పార్శ్వమందుండి నావే. నీ మహిమకై నీవేర్పరచిన నీ పాత్రగా నన్ను మార్చి నీవు, నీ అనలేని ప్రేమను చూపితివి. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే ఆనందం. నీవే నీవే నా విజయం, నాలో నీవే నీవే మహదానందం. నిత్యం నీకే నారాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. అభిషక్తుడా నా ప్రాణేశ్వర, నా నీడవలే నాతో నుండి నన్ను రక్ష
రక్షించి పోషించినావు. నేనెన్నడు నాకై ఆశించని నీ దీవెనలతో తృప్తి పరచి నన్నీ స్థితిలో నీవు నిలిపినావు. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నీవే నీవే నా ప్రాణం, నాలో నీవే నీవే నా ధ్యానం. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నెమ్మదినిచ్చి గొప్ప ఆదరణ కలిగించె నాలో. మన్నైనది మన్నైపోవునని నన్ను జీవాత్మతో నింపి నీవు నీ రూపుగా నన్ను మార్చినావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీతో నడుపుటకు నీవు నాలో నాతో ఉన్నావే. నిత్యం నీవే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా ఆరాధన, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నా